మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. తెలంగాణ గురుకుల పాఠశాలలో రోజుకో దారుణమైన ఘటన చోటు చేసుకుంటున్నాయి. పిల్లలు చదువుకునేందుకు వెళ్లి తనువు చాలించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం దీనిపై చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవు. ఆర్థిక ఇబ్బందులు, సామాజిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం వీటన్నిటిని అధిగమించి సర్కారీ స్కూళ్లకు పంపుతున్నారు తల్లిదండ్రులు. అయితే గురుకులాల్లో తాజాగా ఎదురవుతున్న పరిస్థితులు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. చదువు లేకపోయినా పర్వాలేదు, ప్రాణం ఉంటే సాలు బిడ్డ అన్న రీతిలో గ్రామీణ ప్రజల మనోభావాలు మారిపోతున్నాయి. కేవలం నెలల వ్యవధిలో 10ల సంఖ్యలో విద్యార్థులు మృత్యువాత పడుతుంటే వందల సంఖ్యలో పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో చదువు కోసం పిల్లలను గురుకులాలకు పంపించాలంటే తిరిగి ఇంటికి ఆరోగ్యంగా ప్రాణంతో తిరిగి వస్తారా లేదా అన్న భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 21 వరకు వరుసగా వివిధ ప్రాంతాల్లోని పాఠశాలలో జరుగుతున్న ఘటనలు ప్రజలను, విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేవలం ఒక నెల వ్యవధిలోనే వరుసగా ఫుడ్ పాయిజన్ తో ఎంతో మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం, అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వివిధ కారణాలతో 3 విద్యార్థులు మృతి చెందడం కలవరపెడుతోంది. నవంబర్ 20న నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన జరిగి వారం తిరగక ముందే ఇదే పాఠశాలలో మరో 2 సార్లు కల్తీ ఆహారం వడ్డించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కల్తీ ఆహారం కారణంగా మరోసారి 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఊటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అక్కడున్న విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. కేవలం ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని చోట్ల పాఠశాల యాజమాన్యం సరైన ఆహారం అందించకపోవడంతో విద్యార్థులు తినడం పూర్తిగానే మానేశారు. ముద్దగా వండిన అన్నం ఒక చోట ఉంటే ఉండలు కట్టిన ఉడకని అన్నం మరొక చోట వెలుగులోకి వస్తుంది. దీంతో ప్లేటు నుంచి నేరుగా డస్ట్బిన్ లోకి వెళ్తుందే తప్ప పిల్లల గొంతులోకి ఒక్క ముద్ద కూడా దిగడం లేదు. దీనిపై ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. పౌష్టికాహారం అందించాలని, నాణ్యమైన పదార్థాలు పిల్లలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ అంశం పెను సంచలనం సృష్టించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయా శాఖల అధికారులతో సంప్రదింపులు జరిగి దీనిపై బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశంపై కొంత సీరియస్ అయిన సీఎం ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం విషయంలో నాణ్యత పాటించడం లేదంటూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు అయ్యాయి. పిటిషన్లు స్వీకరించిన హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యానికి కారణమని, అధికారులకు కూడా పిల్లలున్నారు కదా, మానవతా దృక్పథంతో ఆలోచించాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత నాగర్ కర్నూలు జిల్లాలోని నాగనూలు కస్తూర్బా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. దీంతో విద్యార్థులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నవంబర్ 27న వనపర్తి జిల్లాలోని మదనాపూర్ కేజీబీవీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఉరి వేసుకుని చనిపోయింది. ఈ ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. విద్యార్థి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు. డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్పు క్రీడలలో వాలీబాల్ ఆడుతూ వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలం బలిజపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి మృతి చెందాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి చెందాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు తమ పరిధిలోని పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు జరపాలని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.